వ్యూ పాయింట్ ఉంది చూడండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇట్స్ సెకండ్ ప్లేస్ ఇన్ గోకర్ణ. ఈ ప్లేస్ ఏంటంటే విభూది ఫాల్స్ అన్నమాట, ఒక వాటర్ ఫాల్స్. సో బేసికలీ ప్రీవియస్ వీడియో చూడకుండా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ వీడియో చూసి రండి, దాని కంటిన్యూషన్ ఇది. ఫస్ట్ ప్లేస్ మేము యానా కేవ్స్కి వెళ్ళామన్నమాట. ఆ వీడియో చూసినట్టయితే దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ వీడియోలో ఉంటుంది క్లియర్గా. అండ్ విభూది ఫాల్స్ వచ్చేసి యానా కేవ్స్ నుంచి అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ పట్టిందబ్బా, అంటే ఫారెస్ట్ అట్లా రావాలి కదా, కొంచెం ఘాట్ సెక్షన్. కరెక్ట్గా 20 to 30 మినిట్స్ పట్టింది అంతే డిస్టెన్స్. అయితే కార్లో వచ్చాము మేము. రెంట్కి 3000 అయిందనమాట, టు అండ్ ఫ్రో. దాంట్లో ఇంకా 4 మెంబర్స్ పడితే 4 మెంబర్స్ పే చేయాలి, లేదా మేమైతే ఇద్దరం వచ్చాము, సో ఇద్దరికి పే చేసామన్నమాట. మేము 11కి స్టార్ట్ అయ్యాము. త్వరగా స్టార్ట్ అయినట్టయితే మీర్జాన్ ఫోర్ట్ అని ఉంటుంది, అది కూడా కవర్ చేసుకొని వెళ్ళిండొచ్చు. సో చెప్పాలంటే ఈ ప్రైస్ కొంచెం ఎక్కువే 2 ప్లేసెస్కి, బట్ తప్పట్లేదు. అంటే పేరెంట్స్తో వచ్చాము కాబట్టి, అమ్మతో వచ్చా కాబట్టి తనని నడిపియొద్దు కదా, సో కార్లో వచ్చామన్నమాట. అండ్ ఈ ప్లేస్ ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా ట్రెక్కింగ్ ఉందన్నమాట. వెహికల్స్ ఏవే కానీ మీకు డైరెక్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి లేదా కేవ్స్ దగ్గరికి అలా లేవు. ప్రీవియస్ వీడియో కూడా చూసారు కదా. సో ఇక్కడ ఎంతసేపు ట్రెక్కింగ్ పడుతుందో చూద్దాం. మిగతా వాళ్ళు చెప్పడం అయితే ఒక 15 to 20 మినిట్స్ ట్రెక్కింగ్ ఉంది లోపలికి అన్నారు. సో కాబట్టి మీరు ఈ టైం మీరు ఒకవేళ ప్లాన్ చేసుకోవాలంటే ప్లేసెస్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్స్కి పక్కన పెట్టి మీరు ప్లేస్లో ఎంతసేపు ఉండగలరు ఇవన్నీ ప్లాన్ చేసుకొని స్టార్ట్ అవ్వండి. వావ్, ఇది కూడా ఫారెస్ట్లో వెళ్ళాలా, స్టెప్స్ ఉన్నాయి, ఎంత నడవాలబ్బా. ఆల్రెడీ అక్కడ ట్రెక్కింగ్ చేసి వచ్చినాం కదా, కొంచెం అలసటగా ఉంది. వావ్, అక్కడక్కడ కూర్చునేకి ఇట్లా బెంచ్లు కూడా ఇచ్చినారు చూడండి. మేబీ బ్యాక్ టు బ్యాక్ ట్రెక్కింగ్ చేయడం వల్ల ఫుల్ అలసిపోయినాం అనుకుంటా. ఎండ, అందులో చెట్లు ఉన్నాయి కానీ మొత్తం చెట్లు ఏం లేవు, ఫుల్ అలసిపోయినాం అబ్బా. ఇంకా ఎంత దూరమో. ఎక్కడం దిగడం పక్కనే లోయ చూపిస్తాను, ఆగండి. ఇద్దో మమ్మీ వస్తుంది, అక్కడ వస్తుంది. కమాన్ మమ్మీ, కమాన్. ఫుల్లీ టైర్డ్ అబ్బా, నా వల్ల కావట్లా. ఇంకా మా మమ్మీ ఎట్లా నడుస్తుందో మా పాపం. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది చూడండి. వావ్, వాటర్ ఫాల్స్ శబ్దం అయితే వినపడతా ఉంది. అక్కడికి వెళ్ళినాక వ్లాగ్ చేయను, జస్ట్ ప్లేస్ చూపెడతా చూడండి. ఐ థింక్ ఆల్మోస్ట్ ప్లేస్ అయితే రీచ్ అయిపోయినాం. అందరు జనాలు కనబడుతూ ఉన్నారు.
ఇది విభూది ఫాల్స్. మేము 3:30కి ఏమో వచ్చాము. లోపలికి అరౌండ్ ఒక 15 minutes ట్రెక్కింగ్ చేసుకుంటే వెళ్ళాలి. ఇలా ఫారెస్ట్లో చాలా బాగుంది. ఇది కూడా అంటే మరి కష్టంగా ఏం లేదు, ట్రెక్కింగ్ ఎవరైనా ఎక్కచ్చు. వాటర్ ఫాల్స్ అయితే బాగుంది, నీళ్ళల్లో దిగచ్చు, సేఫ్ ఉందన్నమాట. ఎందుకంటే కొట్టుకొని కిందికి వెళ్ళిపోయి అట్లా లేదు, రాళ్ళు అడ్డం ఉంటాయి. చూసారు కదా ఇంతసేపు వాటర్ ఫాల్ అయితే. సో సేఫే ఉంది నీళ్ళల్లో దిగేకి. అండ్ మీకు లోతు ఉంటుంది అట్లా చిన్నపిల్లలు అని భయం వేస్తే ఒకవేళ అక్కడ లైఫ్ జాకెట్స్ కూడా ఉన్నాయి. 50 రూపీస్ అనమాట ఒకటి. ఇంకా అవి తీసుకొని కావాలంటే సేఫ్గా నీళ్ళల్లో దిగచ్చు. కాకపోతే కొన్ని ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్నవి, ఆ పెడిక్యూర్ చేస్తాయి కదా న్యాచురల్గా, ఆ ఫిషెస్ ఉన్నాయి. నాకు కొంచెం భయం వేసింది, నేను ఎప్పుడు చేయించుకోలే కూడా అది ఫిషెస్తో పెడిక్యూర్. ఫస్ట్ అర్థం కాలే, ఏందిరా కచ్చకచ్చ అంటుంది అనుకున్నా, వచ్చి ఏదో కొరుకుతా ఉన్నట్టుంది అనుకున్నా ఫస్ట్ అర్థం కాక. మళ్ళీ కాసేపటికి కనబడినాయి అనమాట. ఓహో ఇవే అప్పటి నుండి గోకుతున్నాయని అనిపించి ఇంకా నీళ్ళ లోపలికి అయితే వెళ్ళలేదు, కొంచెం దిగినా అంతే. పాపం ఎక్కలేక ఎక్కుతుంది. మమ్మీ ఎలా ఉంది ట్రెక్కింగ్? బాగుందా? రాత్రికి కాలు నొప్పులు చుక్కలు కనబడతాయి పా నీకు. వాటర్ ఫాల్స్ బాగుందా అమ్మా? బాగుందా? నేనేమో బర్రెలాగా అరుస్తున్నాను, కుయ్ 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 బాగుంది అంటున్నావు. బాగుందా? గట్టి అడ్వెంచరస్గా ఉందా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైజ్. ఐ హోప్ మీకు విభూది ఫాల్స్ బాగా నచ్చింది అనుకుంటున్నా. నేను బాగానే చూపెట్టాను అనుకుంటున్నా. అంత టైం కుదరలేదనమాట. అంటే అక్కడికి వెళ్ళి లోపల ఫిషెస్ ఉన్నాయన్నమాట, అవి కొరికేస్తూ ఉన్నాయి. సో అండ్ మమ్మీతో వచ్చాను కదా, నేను వెళ్ళినవి వీడియో తీయడం అవన్నీ నాకు కొంచెం కష్టంగా ఉండే. అంటే తనకి రాదు కదా, నేను దూరం వెళ్ళి ఉంటాను, తనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వీడియో తీ అని చెప్పడం, ఫోటో తీ అని చెప్పడం కొంచెం కష్టమైంది కమ్యూనికేట్ చేయడము. అండ్ అందులో మేమే కాబట్టి వచ్చింది. సేఫ్గా ఉండాలి కదా, మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్ కదా. సో ఓకే తీసాను. జనాలు ఎక్కువ ఉన్నారనమాట, ఓన్లీ వాటర్ ఫాల్స్కి దిద్దామంటే. అయినంత వరకు నేనైతే బాగానే చూపెట్టాను అనుకుంటున్నా. సో నెక్స్ట్ ఏంటంటే ఈ రోజుకి ఇంకెక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే కర్ఫ్యూ అలాంటివి ఉండొచ్చేమో. ఇప్పటికైతే లేవు, బట్ రిస్క్ ఎందుకని త్వరగా వెళ్ళిపోతున్నాం. టైం అరౌండ్ 5 అయింది. ఇక్కడ నుండి గోకర్ణకు బ్యాక్ అరౌండ్ 1.5 hours అలా పడుతుంది. సో 6:30కి అలా వెళ్ళి ఇంకా మొత్తం దుమ్ము అయిపోయింది కదా, ఫ్రెష్ అప్ అయిపోయి 7:30 అంతా ఇంకా బయటికి వెళ్ళి ఏదైనా వాకబుల్ డిస్టెన్స్లో హోటల్కి వెళ్ళేసి తినేసి ఇంకా రిటర్న్ వచ్చి వాకబుల్ డిస్టెన్స్లో బీచ్ ఉంది, ఆ బీచ్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తాము. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.